విధి నిర్వహణలో ఉన్నటువంటి పోలీసులు తమ కోసం తాము నిలబడలేరు కాబట్టి, పోరాడలేరు కాబట్టి, మాట్లాడలేరు కాబట్టి పోలీసులపై దాడులు చేస్తాం, పోలీసు వాహనాలు ధ్వంసం చేస్తాం, ప్రభుత్వ ఆస్తులపై దాడులు చేస్తామనంటే కుదరదు. రాజ్యాంగ ప్రకారం శాంతియుతంగా నిరసన చేసే హక్కు ఆందోళనకు ఉన్నది, కానీ వైలెన్స్ చేసే హక్కు లేదు. ఒక్కసారి ఆలోచించండి. శాంతి భద్రత సమస్య వచ్చినప్పుడు మీ ఇంటి ముందు తుపాకీ పట్టుకుని నిలబడే వ్యక్తి పోలీసు అయి ఉండాలా, విధ్వంసకారుడు అయి ఉండాలా? సుప్రీంకోర్టు స్పష్టంగా శాంతియుతంగా నిరసన చేసే వారికి, విధ్వంసం చేసే వారికి తేడా చెప్పింది. ప్రభుత్వ ఆస్తులపై ధ్వంసం చేసి, పోలీసులపై దాడులు చేసి, పోలీసు వాహనాలపై దాడులు చేసిన వాళ్ళని ఎక్కడున్నా పట్టి తెచ్చి చట్ట ప్రకారం శిక్షించాల్సిందే. ఐ స్టాండ్ విత్ కాన్స్టిట్యూషన్, ఐ స్టాండ్ విత్ మై పోలీస్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై పోలీస్.